సార్ 'ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్‌ది' రాబోతున్న 'డ్రాగన్' మూవీ గురించి అప్డేట్స్ లేవని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. హ్మ్. సో, ఏమైనా ఉన్నాయా అప్డేట్స్ తెలుసుకోవడానికి? అప్డేట్స్ అంటే షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఓకే. గ్యాప్ వచ్చింది షూటింగ్. ఆ! ఆ గ్యాప్ తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంది. గ్యాప్ ఎందుకొచ్చిందనేది రకరకాల వాదనలున్నాయి. ఆయన ఎన్టీఆర్ గారికి చిన్న ఇంజ్యూరీ అయిందని చెప్పేసి ఒకటి. దాని తర్వాత లేదు అవుట్‌పుట్ చూసుకున్నారు. చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటున్నారు స్టోరీలో హ్మ్. అని చెప్పేసి ఒక వాదన. బట్ ఏదేమైనప్పటికీ చిన్న గ్యాప్ అయితే వచ్చింది. గ్యాప్ ఫిల్ చేసేసారు అయిపోయింది. వాళ్ళు షూటింగ్‌కి అయితే వెళ్తున్నారు. డిసెంబర్ 1 నుంచి 25వ తేదీ వరకు ఫిల్మ్ సిటీలో షూటింగ్ ఉంది. 25 రోజులు. దాని తర్వాత జనవరి 5 నుంచి ఇంకొక 20 రోజులు విదేశాల్లో షూటింగ్. మొత్తం ఒక 45 రోజులు హ్మ్. ఎన్టీఆర్‌కి సంబంధించిన డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 45 రోజులు సెట్‌లో ఎన్టీఆర్ ఉంటారు ఓకే. అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. హ్మ్. మనకి ఆల్రెడీ చూసాం 'దేవరా' పార్ట్ 1 అయింది. పార్ట్ 2 ఉందన్నారు. ఇప్పుడు ఈ 'డ్రాగన్' ఒక వర్కింగ్ టైటిల్‌గా 'డ్రాగనే' పిలుచుకుంటున్నారు. ఎన్టీఆర్ నీల్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు. దీనికి సంబంధించి కూడా 2 భాగాలుగా రాబోతుంది. పార్ట్ 1, పార్ట్ 2. అది అయితే పార్ట్ 1, పార్ట్ 2 ఎట్ ఏ టైమ్ షూటింగ్ అంతా కంప్లీట్ చేసి రిలీజ్ వరకు గ్యాప్ పెట్టుకొని రిలీజ్ చేస్తారు అని చెప్పేసి సమాచారం ఉంది. బట్ పార్ట్ 1కి సంబంధించి రిలీజ్ డేట్ వాళ్ళు ఏదైతే ముందు జనవరిలో అనుకున్నారు. జనవరిలో 26 రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ అది షూటింగ్ అవ్వలేదు కాబట్టి దాన్ని పోస్ట్‌పోన్ చేసి జూన్ 25థ్ ఏసారు డేట్. ఆ జూన్ 25థ్ ఇప్పుడు వస్తదా లేదా అని చెప్పి చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హ్మ్. నాకు తెలిసైతే జూన్ 25థ్‌కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌కి సంబంధించిన పోర్షన్ వర్క్ కంప్లీట్ చేసి దాని తర్వాత సీజీ వర్క్ పంపిస్తారట. ఓకే. సీజీ వర్క్ ఎక్కువ ఉందంట దీంట్లో. హ్మ్. కొంత ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ ఒక సీజీ వర్క్ ఉంటుందంట. దాని తర్వాత యానిమల్‌కి సంబంధించినవి కొన్ని ఉన్నాయంట హ్మ్. సీక్వెన్సెస్. హ్మ్. హ్మ్. అవి కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి సీజీ వర్క్ ఎక్కువ టైం తీసుకోవాలి. అందుకని ఇమ్మీడియేట్‌గా ఎన్టీఆర్ గారు ఉన్న సీక్వెన్స్ వర్క్ కంప్లీట్ చేసేసి దాన్ని సీజీ వర్క్ పంపించేయాలని చెప్పేసి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసాడనేది ఒక టాక్. ఓకే. మన ఎన్టీఆర్ గారి లుక్ చూసాను. ఆ హ్మ్. లుక్‌కి సంబంధించి కూడా ఈ గ్యాప్ కోసం అదొక రీజన్ అంటున్నారు. హ్మ్. ఎన్టీఆర్ గారి లుక్ అనేది చేంజ్ కోసం ఆయన వెయిట్ చేశారు. లుక్ రెడీ అయిపోయింది. సాలిడ్‌గా రెడీ అయ్యారు ఆయన. ఓకే. ఏదైతే నీల్ గారు అడిగారో ఆ లుక్ కావాలి నాకు అని చెప్పేసి ఆ లుక్ రెడీ అయిపోయారు. ఇండియన్ బ్రూస్ లీగా రెడీ అయిపోయారు అని చెప్పి ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు. హ్మ్. మనం చూస్తున్నాం వాళ్ళ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్. ఎప్పుడైతే మనం ఆ లుక్ అయితే బయటకొచ్చిందో ఎన్టీఆర్ గారు మన రోలెక్స్ వాచ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు గానీ, లేకపోతే మొన్న ఒక మేక్ ఓవర్ చేసే వ్యక్తి అతని దగ్గరికి హ్మ్. వెళ్ళినప్పుడు అతను మేక్ ఓవర్లు కానీ చెవులకి స్టడ్స్ కానీ లేకపోతే హెయిర్ బియర్డ్ మేక్ ఓవర్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ సెట్ అయినాయి. ఇప్పుడు ఇండియన్ బ్రూస్లీ రెడీ అయిపోయాడు అని చెప్పేసి ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హ్మ్. సో ఈ కంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ప్లాన్ చేసిన కంటెంట్ 2 షేడ్స్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంటుందని బయటకైతే సమాచారం ఉంది. ఆ 2 షేడ్స్ కూడా ఫ్యాన్స్కి విపరీతంగా ఆకట్టుకుంటాయి. అది కాకుండా ఒక హీరోని ఎలా ఎలివేట్ చేస్తారు అనేది మనం గత సినిమాలో చూసాం. ప్రశాంత్ నీల్ గారి సినిమా 'ఉగరం' దగ్గర నుంచి కానీ లేకపోతే 'కేజీఎఫ్ 1, 2, 'సలార్' కానీ హ్మ్. హీరో ఎలివేషన్స్‌కి ఆయన ప్రాణం పెట్టేస్తారు. ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో అది సాలిడ్‌గా ఉంటుంది ఆయన సినిమాల్లో. ఎన్టీఆర్ గారి సినిమాలో కూడా అది ఉండబోతుంది. ఒక సాలిడ్ రికార్డ్ కొట్టబోతున్నాం మేమని వాళ్ళైతే ప్రిపేర్ అయి ఉంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అదికి ఆలస్యం అయ్యే పరిస్థితి అయితే లేదు. రిలీజ్ డేట్ మారుతుందా లేదా అనేది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఓకే. షూటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రిలీజ్ డేట్ మారే అవకాశం లేదు. రిలీజ్ డేట్ పైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. లాస్ట్ టైమ్ ఒక డ్యూడ్ ఫంక్షన్‌లో హ్మ్. ప్రొడ్యూసర్. హ్మ్. హ్మ్. అది స్టార్ట్ అవుతుందండి. మనకి రిలీజ్ డేట్ సమ్మర్‌కి అనుకుని వచ్చేస్తాం 26 సమ్మర్‌కి అన్నారు. సో, ఓకే. అదే మాట మీద ఉన్నారు వాళ్ళు. దీనికి సంబంధించి స్పెక్యులేషన్స్ ఎన్నొచ్చినా గానీ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఇది శరవేగంగా జరుగుతుంది. ప్రశాంత్ నీల్ అయితే ఎన్టీఆర్ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు సబ్జెక్ట్ పట్ల ఓకే. అనేది సమాచారం. ఓకే. ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అవ్వచ్చు. హ్మ్. గట్టిగానే ఏదో ప్లాన్ చేశారు. గట్టిగా సాలిడ్ హిట్ అయితే కొట్టబోతున్నారు.